హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మనం నెట్వర్కింగ్ బేసిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే వ్యాన్ అంటే ఏంటిది, ల్యాన్ అంటే ఏంటిది, అండ్ అలాగే క్యాన్ అంటే ఏంటిది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ అంటే ఏంటిది, అండ్ అలాగే మోడెమ్, హబ్. సో వీటిని అన్నిటి గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట, నెట్వర్కింగ్ డివైసెస్ గురించి. సో ఫస్ట్ మనం ఇందులో ల్యాన్ అంటే ఏంటో చూద్దాం. లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే ఇప్పుడు సపోజ్ గా ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక కంపెనీ. ఆ కంపెనీలో ఒక 10 కంప్యూటర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఆ 10 కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. సో అవి కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నా పర్లేదు, అండ్ అలాగే వితౌట్ కేబుల్ తో కనెక్ట్ అయి ఉన్నా పర్లేదు, అండ్ అలాగే వచ్చి ఏదైనా హబ్ కానీ ఏదైనా మోడమ్ కి కానీ అన్నిటిని కనెక్ట్ చేస్తే వాటిని మనం ఏమంటామంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాన్ అనమాట, వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఒక 10 కంప్యూటర్లు అనేవి కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం ఇంట్రానెట్ అంటాం అనమాట. ఆ ఇంటర్నెట్ అనేది వెళ్ళి ఇంటర్నెట్ లో కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఇంటర్నెట్ ఇక్కడ మనం ఏమంటామంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే అందులో ఆ వైడ్ ఏరియా నెట్వర్క్ లో అన్ని కంట్రీస్ ఉంటాయి అనమాట. అంటే ఇండియా ఉంటది, రష్యా ఉంటది, ఇటలీ ఉంటది. సో అన్ని కంట్రీస్ అనేవి అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. దాన్ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి, ఇంకో కంప్యూటర్ నుంచి ఇంకో సర్వర్ కి. సో ఇట్లా టోటల్ గా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దీన్ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. ఓన్లీ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే మనకు ఓన్లీ మన సిస్టమ్స్ వరకు కనెక్ట్ అయి ఉన్న దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అండ్ అలాగే క్యాన్ అనమాట, క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ గా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో నాకు ఒక 5 క్యాంపస్లు ఉన్నాయి అనమాట. అంటే సపోజ్ ఒక 5 కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో 10 కంప్యూటర్స్ ఉన్నాయి. అట్లా 5 ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఒక కంపెనీలో ఉన్న 10 కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. అలా రిమైనింగ్ 4 కంపెనీస్ లో ఉన్న 10 కంప్యూటర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. వాటిని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. ఇప్పుడు మనకు ఒక 5 లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క లోకల్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు ఈ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ని అన్నిటిని మనం కలిపితే దాన్ని మనం క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. CAN క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ మనం మ్యాన్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ గా నాకు ఒక సిటీలో ఒక కంపెనీ ఉందన్నమాట, ఒక ఆర్గనైజేషన్. అక్కడ ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటిని నేను కనెక్ట్ చేస్తాను. అప్పుడు మనకు అక్కడ ఏమైతుంది, లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకో సిటీలో నాకు ఇంకొక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. ఆ కంపెనీలో నాకు ఒక 10 కంప్యూటర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 10 కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇంకొక లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సిటీలో ఉన్న లోకల్ ఏరియా నెట్వర్క్ ని తీసుకెళ్లి ఇంకో సిటీలో ఉన్న లోకల్ ఏరియా నెట్వర్క్ ని కనెక్ట్ చేస్తే, ఈ 2 సిటీలలో ఉన్న లోకల్ ఏరియా నెట్వర్క్స్ ని కనెక్ట్ చేస్తే దాన్ని మనం మ్యాన్ అంటాం అనమాట. మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్. అంటే సింపుల్ గా సిటీ టు సిటీ, టౌన్ టు టౌన్ ఇట్లా కనెక్ట్ చేస్తే మనం దీన్ని మ్యాన్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో హబ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏంటి అనేది, ఎన్ని టైప్స్ ఉంటుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనకి హబ్ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక 10 కంప్యూటర్స్ మనం కనెక్ట్ చేయాలి అంటే మనకి హబ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అందులో మనకి చిన్న హబ్స్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి అనమాట. సో చిన్న దాంట్లో అయితే కొన్ని కంప్యూటర్స్ మాత్రం మనం కనెక్ట్ చేయగలుగుతాం. అదే మనం పెద్ద పెద్ద హబ్స్ తీసుకుంటే చాలా కంప్యూటర్స్ అయితే మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ హబ్ వచ్చేసి, సో మనకి OSI మోడల్లో ఏదైతే ఫిజికల్ లేయర్ ఉంటుందో, సో మనకి ఇది సేమ్ దాని మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే ఓన్లీ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒక సిస్టమ్ లో నుంచి ఇంకో సిస్టమ్ కి, లేదంటే సర్వర్ నుంచి క్లయింట్ కి, సో ఇట్లా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఈ హబ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ హబ్ వచ్చి మనకి 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఒకటి యాక్టివ్ హబ్, ఇంకోటి వచ్చి ప్యాసివ్ హబ్ అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, యాక్టివ్ హబ్ ఏంటంటే మనకి దానికి పవర్ సప్లై కావాలన్నమాట. సో ఇదేం చేస్తుంది అంటే మనకి సిగ్నల్స్ ని యాంప్లిఫై చేస్తుంది అనమాట, సిగ్నల్స్ ని చూపిస్తుంది. సో అదే మనం ప్యాసివ్ హబ్ చూసుకున్నట్టయితే దీనికి ఎటువంటి పవర్ సప్లై అవసరం లేదనమాట. అండ్ అలాగే ఇది మనకి సిగ్నల్స్ కూడా యాంప్లిఫై చేయదు, అంటే చూపించదు అనమాట సిగ్నల్స్ కూడా. సో ఈ విధంగా మనకి 2 టైప్స్ ఆఫ్ హబ్స్ ఉంటాయి అనమాట. సో ఈ హబ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ గా ఏదైనా క్లయింట్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వెళ్తుంది. అంటే నాకు ఈ సపోజ్ గా ఈ డేటా కావాలని చెప్పేసి అది ఫస్ట్ రిక్వెస్ట్ అనేది హబ్ కి వెళ్తుంది అనమాట. సో ఈ హబ్ ఏం చేస్తుంది, సర్వర్ దగ్గరికి వెళ్ళి ఆ డేటాని తీసుకొస్తుంది. తీసుకొచ్చినప్పుడు ఈ హబ్ లో చాలా కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో దానికి ఇప్పుడు తెలియదు ఎటు పంపించాలని. అందుకనే మనం హబ్ ని నాన్ ఇంటెలిజెంట్ హబ్ అంటాం అనమాట. అంటే దీనికి ఎటు పంపించాలో తెలియదు అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే, అది ఒక్కొక్క క్లయింట్ కి పంపిస్తుంటది అనమాట. ఫస్ట్ ఒక క్లయింట్ కి పంపిస్తుంది. అది ఈ రిక్వెస్ట్ నాది కాదు, అంటే నేను సెండ్ చేయలేదు, ఇది నాకు కావాల్సిన డేటా కాదు అని చెప్తుంది అనమాట. అండ్ అలాగే ఇంకో సిస్టమ్ పంపిస్తుంది. అట్లా అన్నిటికీ పంపిస్తూ ఉంటది అనమాట. సో అందులో ఏదైతే రిక్వెస్ట్ పెట్టిందో అది దాని దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 5 కంప్యూటర్స్ కనెక్ట్ అయినాయి. ఒక థర్డ్ కంప్యూటర్ అనేది ఈ డేటా కావాలని రిక్వెస్ట్ పెడుతుంది. అప్పుడు సర్వర్ దగ్గరికి వెళ్ళి హబ్ తీసుకొస్తుంది. ఆ డేటాను తీసుకొచ్చి ఫస్ట్ క్లయింట్ పంపిస్తుంది. అప్పుడు ఆ క్లయింట్ ఏం చేస్తుంది, ఆ సిస్టమ్ ఇది నాకు కాదు, సో ఇది నేను కాదు అని చెప్తుంది అనమాట. అండ్ అలాగే సెకండ్ కంప్యూటర్ పంపిస్తుంది. అది కూడా సేమ్ నేను కాదు అని పంపిస్తుంది. అదే మళ్ళీ థర్డ్ కంప్యూటర్ పంపిస్తుంది. అది రిసీవ్ చేసుకుంటుంది అనమాట డేటా.
సో ఈ విధంగా మనకి హబ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ మనం స్విచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాస్టిస్ మనం ఇప్పుడు హబ్ ని ఏ విధంగా యూజ్ చేస్తామో అంటే కంప్యూటర్స్ కనెక్ట్ చేయడం కోసం, యాస్టిస్ అదే విధంగా మన స్విచ్ ని కూడా మనం కంప్యూటర్స్ ని డివైజెస్ ని కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. కానీ హబ్ అనేది నాట్ ఇంటెలిజెంట్ అనమాట. అదే మనం స్విచ్ చూసుకున్నట్టయితే ఇది ఇంటెలిజెంట్ అనమాట. సో ఎట్లానో చూద్దాం. సో హబ్ కి ఏదైనా ప్యాకెట్ వస్తే అంటే ఏదైనా డేటా అనేది దొరికిన తర్వాత అది ఏ క్లయింట్కి పంపించాలని తెలియక అదేం చేస్తుంది అంటే అన్ని క్లయింట్స్కి సెండ్ చేస్తుంటుంది అనమాట. సో అది ఇక్కడ స్విచ్ చూసుకున్నట్టయితే మనకి ఏ క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో ఆ రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపించి ఆ సర్వర్ లో నుంచి డేటా తీసుకొని డైరెక్ట్ గా అదే క్లయింట్ కి మళ్ళీ సెండ్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా అదే క్లయింట్ కి సెండ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా హబ్ పంపించినట్టు అన్ని క్లయింట్స్ కి పంపేది అనమాట. సో అందుకని ఇక్కడ హ్యాకింగ్ అనేది జరగదు అనమాట. ఎందుకంటే ప్యాకెట్ అనేది అన్ని క్లయింట్స్ కి వెళ్ళదు కాబట్టి. అదే హబ్ లో కనెక్ట్ అయితే అది అన్నిటికీ పంపిస్తుంది కాబట్టి అక్కడ హ్యాకింగ్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంది మనకి. అదే స్విచ్ లో చూసుకున్నట్టయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ ఐపీ నుంచి వచ్చిందో ఆ ఐపీకే మళ్ళీ సెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి హ్యాకింగ్ అనేది జరగదు అనమాట. సో ఇక్కడ మనకి స్విచ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది అనమాట హబ్ తోటి కంపేర్ చేసినట్టయితే. సో ఇది స్విచ్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మోడెమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేయట్లేదు మోడెమ్స్ ని. ఇంతకుముందు అయితే బాగా యూజ్ చేశారు అనమాట. ఒక 10-15 years బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్నెట్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే కేబుల్స్ అనేవి మన సిస్టమ్ కి కనెక్ట్ చేయాలన్నమాట. డైరెక్ట్ గా ఇంటర్నెట్ కేబుల్స్ తీసుకొచ్చి మన సిస్టమ్ కి కనెక్ట్ చేయాలి. ఆ కేబుల్స్ లో నుంచి ఎనలాగ్ సిగ్నల్స్ అనేవి వచ్చాయన్నమాట. మన కంప్యూటర్ అనేది ఈ ఎనలాగ్ సిగ్నల్స్ ని డీకోడ్ చేయలేదన్నమాట. డీకోడ్ చేసి మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు కనెక్ట్ చేసిన కేబుల్స్ అనేవి డిజిటల్ సిగ్నల్స్ ని క్యారీ చేయలేవు అనమాట. ఓన్లీ ఎనలాగ్ సిగ్నల్స్ మాత్రమే అవి క్యారీ చేసాయి అనమాట. సో ఇక్కడ మన కంప్యూటర్ అనేది ఎనలాగ్ సిగ్నల్స్ ని డీకోడ్ చేయలేదు. ఓన్లీ డిజిటల్ సిగ్నల్స్ ని డీకోడ్ చేసి యాక్సెప్ట్ చేసేది అనమాట. సో ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్యలో మోడెమ్ ని కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఇంతకుముందు మనకి ఇట్లా రూటర్స్ ఇవన్నీ లేవు కాబట్టి, వైర్లెస్ నెట్వర్క్ అనేది లేదు కాబట్టి, వైఫై ఇట్లా ఏం లేవు కాబట్టి ఆ విధంగా కేబుల్స్ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ రెండింటికి ఏం చేశారంటే ఆ కేబుల్స్ తీసుకొచ్చి మోడెమ్ కి కనెక్ట్ చేశారు. ఆ మోడెమ్ కేబుల్ తీసుకొచ్చి మన కంప్యూటర్ కి కనెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఆ కేబుల్స్ లో నుంచి వచ్చే ఎనలాగ్ సిగ్నల్స్ మోడెమ్ కి వస్తాయి అనమాట. ఆ మోడెమ్ ఏం చేస్తుంది అంటే ఆ ఎనలాగ్ సిగ్నల్స్ ని మాడ్యులేట్ చేస్తుంది అనమాట. దేంట్లోకి డిజిటల్ సిగ్నల్స్ లోకి మాడ్యులేట్ చేస్తుంది, కన్వర్ట్ చేసి ఆ డిజిటల్ సిగ్నల్స్ ని మన కంప్యూటర్ కి పంపిస్తుంది అనమాట. అప్పుడు మన కంప్యూటర్ అనేది డీకోడ్ చేసేసి అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ మన సిస్టమ్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు అది ఫస్ట్ మోడెమ్ కి వెళ్తుంది అనమాట. అది డిజిటల్ ఫార్మాట్ లో మోడెమ్ కి వెళ్తుంది. ఆ మోడెమ్ మళ్ళీ మాడ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే కన్వర్ట్ చేసేది ఎనలాగ్ సిగ్నల్స్ లెక్క కన్వర్ట్ చేసి అప్పుడు అది సర్వర్ కి పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి మోడెమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్కువగా అయితే యూజ్ చేయట్లేదు మోడెమ్ ని. సో ఇప్పుడైతే మీకు క్లియర్ గా ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనమాట. సో హబ్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటిది, మోడెమ్ అంటే ఏంటిది, అండ్ అలాగే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటిది, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటిది, క్యాన్ అంటే ఏంటిది, మ్యాన్ అంటే ఏంటి. సో ఈ విధంగా నెట్వర్క్ మీద అయితే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇది గైస్ నెట్వర్కింగ్ బేసిక్స్.